టమాటా తీసుకోవడం జరిగింది. వెళ్ళి గోశాలలో ఆవులకు పెడతామండి. జై శ్రీరామ్ సోదరులు 80వ గోమాత సేవ కోసం ఉదయం 6 గంటలకు నేను శ్రీకాంత్ లేచి ఎన్టీఆర్ నగర్ ఎల్బీ నగర్లో గల మార్కెట్ యార్డ్కి వెళ్ళడం జరిగింది. మార్కెట్ యార్డ్ బయట ఆటోలో వాటర్ మిలన్స్ అమ్ముతున్నారండి. అక్కడ మనం గోమాత సేవ కోసం వాటర్ మిలన్ తీసుకోవడం జరిగింది. తదనంతరం మనం మార్కెట్ యార్డ్లోకి వెళ్ళి కుకుంబర్, క్యారెట్, టమాటా, పాలకూరను తీసుకోవడం జరిగింది. చూడొచ్చు మీరు. అక్కడ ఉన్న మనం తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న లేబర్ మనం తీసుకున్న కుకుంబర్, క్యారెట్, టమాటోను ఆటోలో పెడుతున్నాడండి. వాళ్ళు అక్కడ అవి తీసుకెళ్ళి మనం ఆటోలో పెట్టడానికి ఏం ఫ్రీగా పెట్టారండి. వాళ్ళు ఛార్జ్ చేస్తారు. 20 రూపీస్, 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అదే వాళ్ళ జీవనోపాధి. ఈ అబ్బాయి మేము అడిగామండి, ఎంక్వైరీ చేసాం. ఈ అబ్బాయి చదువుకుంటున్నాడండి. పార్ట్ టైంకి ఇక్కడ వచ్చి వర్క్ చేస్తాడు. తదనంతరం మనము పాలకూర తీసుకున్నామండి. ఎవ్రీ టైం మనము సుమతి అమ్మమ్మ వద్దనే పాలకూర తీసుకుంటాము. చూడవచ్చు మన శ్రీకాంత్ మనం తీసుకున్న పాలకూరను అందులో ఎక్కిస్తున్నాడు. మనం ముందే చెప్పాము. సో వాళ్ళు కట్టి పెట్టారండి. సో మనకు ఈజీగా అయిపోయింది. సో ఇవన్నీ మనం ఆటో ద్వారా పట్టణాల్లో గల గోశాలకు తరలించామండి. మాకు ఎవరైతే సహకరించారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మళ్ళీ వాలంటీర్స్ వచ్చేసి గోశాల వద్ద ఉన్నారు. చూడవచ్చు మనము తీసుకొచ్చిన వాటర్ మిలన్స్ అక్కడ కట్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నారు. చూడవచ్చు మన వాలంటీర్స్ అక్కడ పెట్టుకుంటున్నారు కట్ చేసుకోవడానికి వాటర్ మిలన్. మనం తెచ్చుకున్న వాటర్ మిలన్, కుకుంబర్, క్యారెట్, పాలకూర, టమాటాలను అన్నీ ఒక ప్లేస్లో పెట్టుకొని అక్కడ నీట్గా కట్ చేసుకొని మనము గోమాతలకు ఫీడ్ చేస్తామండి. సో పాలకూరకు కట్టెలకు లబ్బర్స్ ఉంటాయండి. సో మనము నేరుగా వాటిని పెట్టొద్దు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం తీసుకొచ్చిన పాలకూర మొత్తం ఒక దగ్గర డంపింగ్ చేసి వాటి ఉన్న లబ్బర్స్ని జాగ్రత్తగా తీసి ఒక కవర్లో వేసి పక్కకు పెడతామండి. సో ఇది ప్రాసెస్ అండి. ఇంతకుముందు చెప్పినట్టు మీరు చూడవచ్చు మన గ్రూప్ సభ్యులు పాలకూర ఉన్న లబ్బర్స్ను తొలగిస్తున్నారు. ఈ తొలగించిన తర్వాత వాటిని అన్నిటినీ మనం బాస్కెట్లో సేకరిస్తామండి. ఆ సేకరించిన బాస్కెట్లను గోమాతలు ఉన్న వద్దకి తీసుకెళ్ళి వాటికి ఫీడ్ చేస్తాము. ఇది ప్రాసెస్ అండి. పాలకూరకు ఉన్న లబ్బర్స్ తొలగించి బాస్కెట్లో సేకరించిన పాలకూరను మనం గోమాతలు ఉన్న వద్దకు వెళ్ళి ఇప్పుడు ఫీడ్ చేస్తామండి. చూడవచ్చు మన వాలంటీర్స్ సేకరించిన పాలకూరను ఒక దగ్గర క్రమ పద్ధతిలో పెట్టుకొని మనము గోమాతలకు ఫీడ్ చేస్తున్నామండి. చాలా సంతోషంగా ఉంటుందండి. అవి మన కోసం ఎదురు చూస్తుంటాయండి. అవి తినే సమయంలోనే మనకు కొద్దిగా టైం దొరుకుతుందండి. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే మనం ముందుగా తెచ్చుకున్న కుకుంబర్, వాటర్ మిలన్, క్యారెట్ వీటిని కట్ చేసుకుంటామండి. చూడొచ్చు చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా వాటిని ఫీడ్ చేస్తున్నారండి. వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. ప్రతి గోమాత సేవకి వీళ్ళు ఖచ్చితంగా ప్రజెంట్ అవుతారండి. స్పెషల్గా ఈసారి హైలైట్ ఏంటంటే ఈసారి కొంతమంది పిల్లలకు వర్కింగ్ డే ఉంది. అయినా వాళ్ళు ఇంట్లో పర్మిషన్ తీసుకొని మన గోమాత సేవ కోసం వచ్చారండి. వారికి గోమాతలకు ఉన్న అనుబంధం అలాంటిదండి. వారు ఎంతో ఉత్సాహంగా ఫీడ్ చేయడానికి వస్తుంటారండి. ముందుగా వాళ్ళ తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్తున్నామండి. మా మీద నమ్మకం ఉంచి మీ పిల్లలను పంపించినందుకు చాలా ధన్యవాదాలండి. ఈరోజు బాలలే రేపటి పౌరులు అంటారు కదా. సో వాళ్ళకు మేము సత్ప్రవర్తన చూడవచ్చు. నెక్స్ట్ మన గ్రూప్ సభ్యులు వాటర్ మిలన్ కట్ చేసుకుంటున్నారండి. మంచిగా నీట్గా కట్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకుంటారు. పీసెస్గా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటారండి. ఎందుకంటే గోమాతలకు ఈజీ అవుతుందండి అలా కట్ చేసుకోవడం వల్ల. చూడవచ్చు ఎంతో ఉత్సాహంగా మన బాలలు మన గ్రూప్ సభ్యులు
ఎంతో ఉత్సాహంగా వాటిని కట్ చేస్తున్నారండి. చాలా సంతోషం వేస్తుందండి. మన బిజీ లైఫ్‌లో ఇలా గోమాతలకు ఫీడ్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఏదో విజయం ఏదో సాధించామన్న ఫీలింగ్ మనకొస్తుందండి. అందుకే మేము పదే పదే మా గ్రూప్ సభ్యులకు చెప్పేదేందంటే రండి, రండి అని చెప్తుంటాము. సో, బిజీ లైఫ్‌లో కొంతమంది ఫ్రీ ఉన్న వాళ్ళు వచ్చి సేవ చేసుకుంటారండి. నెక్స్ట్ మనం చూడొచ్చు, మనం తెచ్చుకున్న క్యారెట్స్‌ని జాగ్రత్తగా మన గ్రూప్ సభ్యులు కట్ చేసుకుంటున్నారండి. ఇది కొద్దిగా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. అయినా సరే మన గ్రూప్ సభ్యులు ఎంతో ఓపికగా వాటిని కట్ చేస్తుంటారండి. కట్ చేసుకొని అక్కడ తీసుకెళ్ళి గోమాత ఉన్న చోట తీసుకెళ్ళి ఫీడ్ చేస్తామండి. చూడొచ్చు ఎంతో ఉత్సాహంగా మన గ్రూప్ సభ్యులు పాల్గొంటున్నారు. చూడొచ్చు ఎంత చిన్న చిన్న స్లైడ్స్‌గా కట్ చేసుకుంటున్నారో. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. అయినా సరే మనోళ్ళు ఎంతో సంతోషంగా వాటిని కట్ చేస్తారండి. అలా కట్ చేసుకున్న వాటర్ మిలన్, కుకుంబర్, క్యారెట్ వీటి వెజిటబుల్స్ అన్నిటిని బాస్కెట్‌లో సేకరించి గోమాత ఉన్న చోటుకి తీసుకెళ్ళి ఫీడ్ చేస్తామండి. చూడొచ్చు గ్రూప్ సభ్యులు ఎంతో ఉత్సాహంగా గో గోవులున్న వద్దకి తీసుకొస్తున్నారో చూడొచ్చు. ఇప్పుడు వాటికి గోమాతలకు ఫీడ్ చేస్తామండి. చూడొచ్చు చిన్న పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఫీడ్ చేస్తున్నారు. ఒక్క మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ వేస్ట్ చేయమండి అస్సలు. చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఫీడ్ చేస్తుంటాము. కొంతమంది పిల్లలు ఏంటంటే గోమాతలకు భయపడుతుంటారండి. కానీ మన వద్ద వచ్చే పిల్లలకు వాటికి చాలా విడదీయరాని బంధం ఉందండి. వాళ్ళు భయపడరండి. ఎంతో జాగ్రత్తగా ఒక కిడ్‌కి ఫీడ్ చేసి ఎలా ఫీడ్ చేస్తారో మన పిల్లలు తీసుకెళ్ళి వాటికి ఫీడ్ చేస్తారండి. చూడొచ్చు విజువల్స్‌లో. మోస్ట్‌లీ పెద్దల కంటే పిల్లలే మీకు ఎక్కువ కనిపిస్తున్నారు. వాళ్ళు జాగ్రత్తగా ఫీడ్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తామండి. ఎవరు మిస్‌బిహేవ్ చేయొద్దని. వాళ్ళకు గైడ్ చేస్తూనే ఉంటాము. మేము పక్కనే ఉండి చూస్తుంటాము. ఎలాంటి సంఘటన జరగకుండా. సో, మోస్ట్‌లీ పిల్లలందరూ డిసిప్లిన్‌గానే ఉంటారండి. డిసిప్లిన్‌గా ఉండి వాళ్ళు ఫీడ్ చేస్తుంటారు. చూడొచ్చు మనం తెచ్చుకున్న టమాటా, కుకుంబర్, వాటర్ మిలన్‌ని గోవులకు ఫీడ్ చేయడం జరుగుతుంది. ఇలా ఫీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటే అండి, మనం తెచ్చుకున్న బాస్కెట్స్, నైఫ్స్, డ వాటినన్నిటిని క్లీన్ చేసుకుంటామండి జాగ్రత్తగా. అలా క్లీన్ చేసుకోకపోతే అవి పాడైపోతాయి. అంటే స్మెల్ వస్తాయి. నెక్స్ట్ గోమాత సేవకి పనికిరావు. చూడొచ్చు మన గ్రూప్ సభ్యులు ఎంతో ఉత్సాహంగా వాటిని క్లీన్ చేస్తున్నారు. నెక్స్ట్ అట్లా క్లీన్ చేసుకున్న బాక్స్‌ని ఒక చోటకెళ్ళి ఇంటికి తరలిస్తామండి. నెక్స్ట్ ఏందంటే అండి, మనం ఎక్కడైతే పాలకూర, రబ్బర్స్, ఈ వెజిటేబుల్స్ గార్బేజ్ ఉన్నాయో వాటిని అన్నిటిని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి. ఈ గోమాత సేవలో ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైనదండి. అలానే వెళ్ళొద్దండి. అలానే వదిలేసి వెళ్ళొద్దు. ఒకవేళ మనము అలాగే వదిలేసి వెళ్తే గోమాతలు అక్కడ ఉన్న వాటిని తింటాయండి. అందులో లవ్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు వాటికి చాలా హార్మ్‌ఫుల్ అండి. లవ్ తినే అవకాశం ఉంటాయి కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో గోమాత సేవ నిర్వహించిన తదనంతరం ఈ వెజిటేబుల్ గార్బేజ్‌ని కంపల్సరీగా క్లీన్ చేసుకొని ఒక ఒక బ్యాగ్‌లో పెట్టుకొని తీసుకెళ్ళి పడేసేయాలండి. ఇది చాలా ముఖ్యమైన ప్రాసెస్ అండి. ప్రతివారు ఎవరైతే గోమాత సేవ నిర్వహించదలిచిన వారు ఖచ్చితంగా ఈ ప్రాసెస్‌ని మైండ్‌లో పెట్టుకోండండి. ఇలా చేయకపోతే వాటికి చాలా అక్కడ ఉన్న వెజిటేబుల్స్‌లో ఉన్న మైక్రో ప్లాస్టిక్ రబ్బర్స్ తినేసి వాటికి చాలా హార్మ్‌ఫుల్ ఉంటుందండి. ఒక్కొక్కసారి గోమాతలు చనిపోయే ప్రమాదం ఉంది. సో, కనుక ఇది ముఖ్యమైన ప్రాసెస్ కాబట్టి అందరూ మైండ్‌లో పెట్టుకోండి. ఖచ్చితంగా మనం ఎక్కడైతే కట్ చేసుకున్న వెజిటేబుల్స్, తీసిన పాలకూర రబ్బర్స్ ఉంటాయో ఆ ప్రదేశాన్ని ఖచ్చితంగా మనము క్లీన్ చేసుకోవాలండి. మాకెవరైతే సహకరించారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. టైం తీసుకొని వచ్చిన వాలంటీర్స్‌కి పేరు పేరున ధన్యవాదాలు. వారిపై, వారి కుటుంబ సభ్యులపై రాములవారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. స్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు మీరు
మేము చేసిన గోమాత సేవ నచ్చితే కామెంట్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. కలుద్దామండి నెక్స్ట్ గోమాత సేవకి. జై శ్రీరామ్. జై గోమాత. జై శ్రీరామ్ సేవదల ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ గోమాత సేవ విజయవంతమైందండి. మాకైతే ఎవరైతే ఆర్థికంగా సహకరించారో వారికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.